సారీ నాన్న. మీరు ఇచ్చిన టైంలో ఏం చేయలేకపోయాను. నాన్న అర్జున్ లేచావా? వెళ్తున్నావా? హ్మ్. మంచిగా తిను. ఆఫీస్కి రీచ్ అయ్యాక కాల్ చెయ్యి. హ్మ్. ఓకేనా? హ్మ్. నీకెవరిదొస్తుంది? నీకెవరిదొస్తుంది? ఇతని పేరు అర్జున్. ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాడు? చనిపోదాం అనుకున్న వాడు ఎందుకు తనకి తాను 4 రోజులు గడివి ఇచ్చుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే మీకు ముందు మా దేవర కథ కాదు, మా అర్జున్ గురించి తెలియాలి. అది మ్యాటర్. మన అర్జున్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎప్పుడు గైడ్ చేస్తూ, ఎప్పుడు మాట్లాడుతూ, 24 గంటలు తనతోనే ఉండే ఫ్రెండ్. ఏంటబ్బాయిడు ఫ్రెండ్ అంటున్నాడు, అక్కడ ఎవ్వరు లేరు అని అనుకుంటున్నారా? అదిగోండి చూడండి, ఆ నేచరే మన అర్జున్ బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ట్రాన్స్ఫర్స్ వల్ల స్కూల్స్ మారుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ని సరిగ్గా చేసుకోలేకపోయాడు. సో ఆ కాన్స్టెంట్ ఫ్రెండ్ ఆ నేచరే అయింది. వీడు ఒకళ్ళ మాట వింటాడు అంటే అది ఆ నేచర్దే. బాగానే వచ్చేవే ప్రకృతిని ఎక్కడ ఆస్వాదించకుండా. ప్రకృతి దగ్గరికి వచ్చింది. నా పేరు ప్రకృతి కాబట్టి వచ్చావు, కాకపోతే ఎందుకు వచ్చావని కాదు, తెలుసు కదా మనకి ప్రకృతి, దాని తర్వాత ప్రకృతి గోస్వామి. సో నీకు నాకన్నా నీ ప్రకృతి ఇష్టమని అంటావు. ఆ ప్రకృతి నీకంటే సైలెంట్గా ఉంటుంది. ఓ అయితే దాంతోనే. ఆ ప్రకృతి ఏమో ఈ ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి, నువ్వేమో ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. ఏంటిది? అసలు నీకు పడ్డా చూడు, నాది తప్పు. నిన్ను కలిసిన రోజు వర్షం పడేలా ఉంది, చల్లగాలి ఉంది, డే అంతా ఎండ కూడా లైట్గా ఉంది. నీకు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ ఇయర్లో ఫస్ట్ టైం పడింది. ఇంతకన్నా ఏం కమ్యూనికేట్ చేసింది She's the one. అని. ఇంకా ఆ రోజు చాలా అమ్మాయిని చూస్తుంటావుగా, నన్నే ఎందుకు ఇష్టపడ్డావు? ఆ పౌర్ణమి రోజు వెళ్తురు ఎందుకుందంటే అందరూ ఆ చందమామని చూపిస్తారు, అంతేగాని ఆ పైన నక్షత్రాలను కాదు కదా. ఇప్పుడు కూడా నీ ప్రకృతి గురించి మాట్లాడుతున్నావా? నిన్న చందమామతో కంపేర్ చేశాను. నీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు.
అన్నగారు అటు చూపిస్తున్నాను, వెళ్దామా? ఒక 5 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నారా? హోప్‌ఫుల్లీ దిస్ షుడ్ వర్క్. ఒక స్క్రిప్ట్ అయితే బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఇంకో 4 డేస్‌లో కూడా మా డాడీ ఇచ్చిన టైం అయిపోతుంది. మరి తర్వాత ఏం చేద్దామని? ఏముంది, ఈ 1 ఇయర్ ఏం చేయలేకపోయానని బాధపడ్డం తప్ప ఏం లేదు. అది కాదురా, మన లైఫ్ తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నామని అడుగుతున్నా. అందుకే రా మనలాంటి వాళ్ళందరికి కనిపెట్టింది బ్లూ రూట్ థియరీ. బ్లూ రూటా? అదేంటి? అదే రా మనలాంటి వాళ్ళందరికి దేవుడు కనిపెట్టాడు బ్లూ రూట్ మెట్రో. నువ్వు అమీర్పేటలో దిగండి, కోర్సెస్ నేర్చుకోండి, తర్వాత వెళ్ళి హైటెక్ సిటీలో వర్క్ చేయండి అని. దీన్నే బ్లూ రూట్ థియరీ అంటారు. ఫోన్లే, నీకంటే ఒక క్లారిటీ ఉంది అట్లీస్ట్. మావాడు బిజినెస్ నేషన్ ఎప్పుడు నేను పీకేసాను భయం వేస్తూ ఉంటుంది ప్రతిసారి. ఏముంది, పీకేస్తే ఉందిగా మన బ్లూ రూట్ మెట్రో. అది కాదు లేదా అని మోటివేట్ చేస్తామని ధైర్యం చెప్తాం అనుకుంటే ఇంత డిప్రెసింగ్గా మాట్లాడతాడంటరా. చచ్చిపోయాడు నీ దగ్గరకు వస్తే వాడిని కూడా చంపేస్తున్నాను నీ మాటలతో. ప్రకృతి, వై ఆర్ యు సో గుడ్? అసలు మన మధ్యలో ఎందుకు ఏ ఏంటి గొడవ రాదు? ఇప్పుడు నీతో గొడవ పడాలా? చాలా బోరింగ్గా ఉంది ప్రకృతి. ఏమో అర్జున్, నేను నీతో ఎప్పుడు గొడవ పడలేను. ఆ థాటే చాలా హాంటింగ్గా ఉంటుంది. అసలు గొడవ వల్ల మన మధ్యలో గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే గ్యాప్ వస్తే అసలు నాకు ఆ గ్యాప్ రావడమే ఇష్టం లేదు అర్జున్. అయినా ఇవన్నీ కాదు, నాకు ఏదైనా నచ్చకపోతేనే కదా గొడవ పడాలి. నువ్వు ఏం చేస్తే అది నాకు నచ్చుతుంది. రే మామ, నా జాబ్ పర్మనెంట్ అయిపోయిందిరా. గుడ్ రా, మంచిగా చెప్పావు. సో హ్యాపీ ఫర్ యూ. ఫైనలీ రా. యారా, యూ నెవర్ నో వాట్స్ దేర్ ఫర్ యూ టుమారో. అందుకే ఎప్పుడైనా చిల్ ఉండాలి. ఎంత బోర్ కొట్టేసిందంటే రేపు కూడా ఈ రోజులానే అనిపిస్తుంది. రేపటి గురించి వదిలేరా ఎప్పుడైనా, రేపటి గురించి వదిలే ఎప్పుడైనా. నాకు రేపు కూడా ఇంపార్టెంట్ ప్రకృతి. ఫుల్ టెన్షన్ పట్టారా దీని గురించి. బాగానే ఉన్నాం కదా అర్జున్. ఒక ప్రొడ్యూసర్ రమ్మన్నాడు రేపు, వెళ్ళాలి. హోప్ఫుల్లీ దిస్ షుడ్ వర్క్ రా. ఏమన్నా తిందామా? ఎందుకు? నా కోసమైనా తిను. అసలు ఎందుకు ఇంత మొండికి చేస్తున్నావు అర్జున్? నీ పేరు మొండి అర్జున్ అని పెట్టాలి. మారుస్తున్నా, నిజంగా మారుస్తున్నా. అసలు ఏమైంది? అర్జున్ అర్జున్లా ఎందుకు ఉండట్లేదు? చెప్పు, ఏమైంది? అసలు ఎందుకు ఇంతకు ముందులా ఉండట్లే అర్జున్? చెప్తున్నా కదా ఏం లేదని. కాపు ఆ క్వశ్చన్స్. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఇలాగే మాట్లాడుతానంటే నేను వెళ్ళిపోతా ప్రకృతి. సారీ బాబా, సారీ. హలో, ఐ నీడ్ లీవ్.
ఆఫ్టర్ 2 డేస్. ఒక 2 డేస్‌లో మిమ్మల్ని అడిగిన టైం అయిపోతుంది నాన్న. రేపు ఒక నరేషన్ ఉంది. అదే లాస్ట్ ఆప్షన్ ఇంకా. మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళరా. థ్యాంక్స్ నాన్న. ఇన్ని రోజులు నన్ను నమ్మినందుకు. థ్యాంక్స్ ఏంట్రా థ్యాంక్స్. ఇప్పుడు మాటలు వచ్చాయి, రైటర్ అయ్యావు కాబట్టి నోటితో థ్యాంక్స్ చెప్తున్నావా? ఇక నెక్స్ట్ టైం నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న. మంచి కోర్స్ నేర్చుకుని జాబ్ చేస్తాను. 2 డేస్ తర్వాత సంగతి ఎందుకు లేరా, ముందు రేపటి నీ నరేషన్కి ప్రిపేర్ అవ్వపో. థ్యాంక్స్ నాన్న. ఏంటి ఫోన్ ఎత్తావు? ఇలా చేస్తే గొడవ పడతానా? స్పేస్ కావాలి ప్రకృతి. తీసుకో. ఎన్ని డేస్ కావాలంటే తీసుకో. నీకు నా నుంచి స్పేస్ కావాలంటే ఇస్తాను కదా. నీ గురించి కాదు, అసలు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. దా ఒకసారి కలుద్దాం అయితే. లేదు, ఇప్పుడు కష్టం. సర్లే, రేపు నాకు ఫంక్షన్ ఉంది. ఎల్లుండి ఆఫ్టర్నూన్ కలుద్దాం. అప్పటి వరకు తీసుకొని స్పేస్. సో వాడు కావాలనే వాడు గర్ల్ ఫ్రెండ్తో అలా బిహేవ్ చేశాడంటావు. అవును సార్. అవును సార్. యాక్చువల్లీ వీడి లైఫ్ తీసుకుంటున్నాడు కాబట్టి వీడి వల్ల తన లైఫ్ ఎఫెక్ట్ అవ్వద్దని చెప్పి తనతో అలా హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నాడనమాట. ఇంతకీ ఆ లెటర్ సంగతి ఏంటి? గుడమ్మా, స్టోరీ అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా లేదు. ఇంతకీ నీ పేరేదో అన్నావు ఏంటి? కృష్ణ సార్. క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా లేదు కృష్ణ. ఒక 2 డేస్‌లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు క్లైమాక్స్ మీద వర్క్ చేసుకొని రా. అట్లనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. షూర్ సార్. బట్ ఐ ఫీల్ దట్స్ ద బెస్ట్ వి కుడ్ డూ. ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ట్రై టు అండర్‌స్టాండ్. కమ్ విత్ ఎ బెటర్ ఎండింగ్.
ఏం లేదురా. క్లైమాక్స్ నచ్చలేదంట. ఇప్పుడు పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, ఆ లెటర్ వచ్చినోడు పాపం ఆ అర్జున్‌ని కాపాడడానికి ఎళ్లి, ఆ అర్జున్‌ని చంపేసినట్టు రాసేయి. ఎందుకు చంపాడు అని ఎండ్ క్రెడిట్స్‌లో పార్ట్ 1 పెట్టేసేయి. లేకపోతే కావాలని అడ్రస్ రాసినట్టు రాసి, ఆ లెటర్ తీసుకొచ్చినోడిని అక్కడ ఎళ్ళగానే చంపేసినట్టు రాసేయి. ఎందుకు చంపాడు అని ఎండ్ క్రెడిట్స్‌లో పార్ట్ 1 పెట్టేసేయి. బావుంటది. అప్పుడు నచ్చుతది. హలో. తిన్నావా నాన్న? హ్మ్. ఏం చేస్తున్నా? బయటకొచ్చాను. ఆఫీస్‌కి వెళ్ళలేదా? లేదు మా. ఎందుకు నాన్న ఏమైంది? ఏం లేదు, వెళ్ళాలని లేదు. వెళ్ళాలని లేదు. సర్లే రెస్ట్ తీసుకో. ఎక్కడికి వచ్చావు ఇంతకీ? కొనుక్కుందామని వచ్చా. సర్లే తినడానికి కూడా ఏదైనా తీసుకెళ్ళాం. ఆ. హ్మ్. బాయ్. తీసేయి. ఒక్కడే సాంగ్ ఎన్నిసార్లు పెడతావు? బోర్ కొడుతుంది. పడ్డాయా డబ్బులు? వాడినడుగు డబ్బులు పడ్డాయా అని. వాడు అడగడని మీ నాన్నే వేశారా ఒక మంచి షర్ట్ కొనుక్కోమని. ఈ వీకెండ్ వస్తాము హైదరాబాద్. నిన్ను చూడాలని ఉంది. జాగ్రత్త. ఓకేనా? తన లైఫ్‌లోనే చాలా ఇంపార్టెంట్ రోజైన కృష్ణకి బయటికి రాగానే
ఆ లెటర్ రాసిన వాడిని వెళ్ళి కాపాడాలా, లేదా తనకి ఇంపార్టెంట్ డే అయిన నరేషన్కి వెళ్ళాలా? 20,000 కల, లేకపోతే 20,000 అబ్బాయా? ఇంకో 20,000 కష్టపడైనా కనిన కలని సాధించొచ్చు, కానీ 20,000 కని పెంచిన అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించి అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఫోన్ ఎత్తవేంటి? చెప్పు. తీసుకున్నావా నీ స్పేస్? ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదా. పక్కా కలుస్తున్నాం కదా, హ్యాండ్ అయితే ఇవ్వవు కదా. ఇట్స్ బిన్ 2 days అర్జున్, నేను చూడకుండా. చాలా మిస్ అయ్యాను. ఎప్పుడు కలుద్దాం? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కలుద్దాంలే. 12కి కలుద్దామా? 12కి కష్టం, 2:30కి కలుద్దాం. డన్ డన్. సేమ్ ప్లేస్ కదా. నాకు ఈ 2 hours కాల్ చేయి, కొంచెం పనిలో ఉన్నాను. ఒక 2 daysకి మిస్ అయితే ఎలా? కొంచెం స్ట్రాంగ్. 2:30కి మాట్లాడతాం రా, అప్పుడు నీ మోటివేషన్. అసలు నాకెందుకు రాసావు? సారీ, నేనేదో ర్యాండమ్ అడ్రస్కి రాశాను, అది నీ దగ్గరకు వచ్చినట్టుంది. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ. ఏం సారీ? నా లైఫ్లో ఇంపార్టెంట్ డే ఈరోజు. చస్తే చావు కానీ ఇలాంటి లెటర్ రాసి చంపకు. లవ్ ప్రాబ్లమా? పోనీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? కెరియర్? కాదు. మరి దూలెక్కి చేసుకుందాం అనుకున్నావారా? నిజం చెప్పురా, నా మీద ప్రాంక్ ఏమైనా చేస్తున్నావు అని చెప్పు. కెమెరా ఎక్కడ నుంచి చెప్పురా, హాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. బతకాలని ఇంట్రెస్ట్ పోయింది, లైఫ్లో ఆ ఎక్సైట్మెంట్ పోయింది. ఎక్సైట్మెంటా? లైఫ్ ఇంకా నేను దూల దిగించనట్టుందిరా. లైఫ్లో అనుకున్నట్టు అవుతుంది కాబట్టి లైఫ్ చాలా బోరింగ్గా ఉంది. స్పాయిలర్స్ అండ్ ట్విస్ట్ లేకపోతే నేను సినిమానే చూడను. అలాంటిది
నా లైఫే ఒక ఫ్లాట్ స్టోరీ అయిపోయింది. కొన్ని రోజులు కష్టంగా ఉండి దాని తర్వాత ప్రశాంతంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ లైఫ్ మొత్తం ఇలానే ప్రశాంతంగా ఉంటే చిరాకేస్తుంది. ఒకటే లెవెల్ గేమ్ ఆడుతున్నట్టుంది. ఓకే, అన్ఇన్స్టాల్ చేసేద్దాం అనుకుంటున్నాను. నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అలా లెటర్ రాసి వదిలేసావంటే నువ్వు ఎందుకు ఎంతో కొంచెం ఆ నేచర్ని, ఆ డెస్టినీని నమ్ముతావని అర్థమవుతుంది. సో నీకు ఆ నేచర్ని ఎగ్జాంపుల్గా ఇస్తాను. ఇప్పుడు ఆ చెట్లనే తీసుకో. పూలు పళ్ళు ఉంటే రాళ్ళేసి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. అదే ఒక నార్మల్ ట్రీకి ఏం ఛాలెంజెస్ ఉంటాయి? ఎందుకు బతకాలంటావు? ఒకటే లెవెల్ గేమ్ ఆడుతుంది కదా అది కూడా. పోనీ ఈ సన్ని తీసుకో. రోజు ఒకటే స్క్రిప్ట్ ఫాలో అవుతుంది కదా, ఇటు నుంచి వస్తుంది ఇటు నుంచి వెళ్తుంది. రానికి బోర్ కొట్టలేదా రావడం? ఒకటే స్క్రిప్ట్ ఫాలో అవుతుంది కదా, ఇన్స్టాల్ చేయలేదు కదా గేమ్ని. ఫైండ్ యూ ఎగ్జైట్మెంట్ మ్యాన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. లుక్ అరౌండ్ యూ, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఒక రైటర్గా చెప్తున్నా, ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ సంథింగ్ టు టెల్ యూ. ప్రతి వాడి స్టోరీకి ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, బట్ దాని స్క్రీన్ ప్లే ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. ఇంట్రెస్టింగ్గా వాళ్ళ లైఫ్లో ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఎంత ట్విస్ట్ స్పాయిలర్స్ ముందు ఎక్స్పెక్ట్ చేసినా దెర్ విల్ బి సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ విచ్ విల్ ఎగ్జైట్ యూ. దట్స్ ద థింగ్ విత్ లైఫ్. యూ నెవర్ నో వాట్స్ దేర్ ఫర్ యూ టుమారో. లుక్ విత్ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జైటింగ్ అని కృష్ణ అర్జున్తో చెప్తాడు అనమాట. అంతా బానే ఉంది గానీ, అర్జున్ ఎందుకు చావాలనుకుంటున్నాడో అసలు అర్థమే అవుతలేదు. నువ్వు చెప్పిన స్టోరీలో కృష్ణ గదా చావాల్సింది. కృష్ణకి గదా ప్రాబ్లమ్స్ ఉంది. కృష్ణ గదా చావాల్సింది. సార్ ఇప్పుడు మీకు రేపు బ్రేక్ఫాస్ట్గా ఉప్మా పెట్టారు సార్. ఓకే. రేపు ఉప్మానే పెట్టారు, ఎల్లుండి ఉప్మానే పెట్టారు. అలా 10 days ఉప్మానే పెట్టారు అనుకోండి సార్, తినేస్తారు. ఇలా అని 11వ రోజు ఉప్మా అని తెలిస్తే 10వ రోజు రాత్రి ఏం చేస్తారు సార్ మీరు? మళ్ళీ ఉప్మానే ఏం తింటామని తినడం మానేస్తాను. లేదంటే లేట్‌గా లేస్తాను. చూసారా సార్, మీరు ఉప్మా అని బోర్ కొట్టేసి కడుపుని ఆకలితో వదిలేద్దాం అనుకున్నారు. ఇక్కడ వాడి లైఫ్ సార్, సో వాడికి బోర్ కొట్టేసింది. మీరు ఉప్మా కాబట్టి మార్చుకున్నారు. ఇక్కడ వాడి లైఫ్ సార్, అందుకే చచ్చిపోదాం అనుకున్నాడు. సో లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే బావుంటదంటావు. అవును సార్, ఏ లైఫ్ అయినా స్మూత్గా పీస్ఫుల్గా వెళ్తే బోర్ కొట్టేస్తుంది సార్. ఏం బతుకుతాం? అసలు బతకడం అంటేనే, అసలు బతుకుతున్నామని తెలిపేదే ఈసీజీతో కదా సార్. ఒక హైస్ లోస్, అప్స్ అండ్ డౌన్స్, అప్పుడే కదా సార్ మనం బతుకుతున్నామని ఒక ప్రూఫ్ ఉండేది. ఇలానే లైఫ్ కూడా అంతే సార్. ఆ హైస్ లోస్ ఉంటేనే, ఒక మిక్చర్ ఉంటేనే కదా సార్ బాగుండేది. లోస్ ఉండాలి, హైస్ ఉండాలి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. సో అర్జున్ లైఫ్లో ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వడం వల్లే చచ్చిపోయామనుకున్నాడు. పీస్ఫుల్ లైఫ్ ఇస్ అ మిత్ సార్. ఇంతకీ అర్జున్ బతికాడా? బతకడమే కాదు సార్, ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయ్యి ఒక కొత్త లెన్స్లో చూడడం స్టార్ట్ చేశాడు. నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంటే ఆ స్టోరీలో ఉన్న కృష్ణ ఎస్ సార్, మిమ్మల్ని 2 weeks ముందు కలవడానికి బయలుదేరుతున్నప్పుడు నాకు లెటర్ దొరికింది. వాడు ఎందుకు చేద్దాం అనుకున్నాడు, లెటర్ ఎందుకు రాశాడని తెలుసుకోవడానికి వెళ్ళి వాడిని ఆపాను. ఆపిన తర్వాత సారీ నాన్న, మీరు ఇచ్చిన టైంలో ఏం చేయలేకపోయాను. ఇప్పటి నుంచి మీకు చెప్పినట్టే చేస్తాను, మీకు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు ఏమైందిరా? తీసుకో, ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ తీసుకో. 1 year కాకపోతే 2 years ఏమవుతుంది? ఫస్ట్ టైం ఒక ప్రాబ్లమ్స్ లేని మనిషిని కలిశాననే పర్స్పెక్టివ్ నచ్చి ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలిశాను. అందుకనే నా 2 weeks ముందు నరేషన్కి రమ్మంటే ఇప్పుడు వచ్చావు. ఎస్ సార్. కొంచెం ఆలోచించి కాల్ చేస్తా కృష్ణ. అవునా, అమ్మాయి ఏ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది?